హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం 2 నెలల ముందే ఆయనుండే గెస్ట్ హౌస్లోకి రహస్యంగా బాంబులు తరలించినట్లు సమాచారం. తొలుత క్షిపణి దాడిలోనే హనియా మరణించినట్టు ప్రచారం జరగ్గా తాజాగా అది వాస్తవం కాదని ఓ అంతర్జాతీయ వార్తా కథనం వెల్లడించింది. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్యోదంతంలో కొత్త విషయం వెలుగులోకొచ్చింది. ఇరాన్లోని టెహ్రాన్లో ఆయన ఉంటున్న ఇంటిపై క్షిపణులతో దాడి జరిగినట్టు తొలుత ప్రచారం జరిగింది. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని హమాస్, ఇరాన్ ఆరోపించాయి. అయితే బాంబు పేలుడులో హనియా మృతి చెందినట్లు తాజాగా బయటకొచ్చింది. పక్కా ప్రణాళికతోనే హనియా హత్య జరిగిందని, అందుకోసం 2 నెలల ముందే ఆ ఇంట్లో బాంబును అమర్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ది న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. టెహ్రాన్లోని విలాసవంతమైన ప్రాంతంలో ఉన్న ఓ గెస్ట్ హౌస్లో హనియా ఇటీవల హత్యకు గురయ్యారు. ఆ అతిథి గృహం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీకు చెందిన ఓ పెద్ద భవన సముదాయంలో ఉంది. దీన్ని ఐఆర్జీసీ తమ రహస్య సమావేశాలకు, ముఖ్యమైన నేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఉపయోగిస్తుంది. అక్కడ నిత్యం ఐఆర్జీసీ బలగాలు పహారా కాస్తూ ఉంటాయి. అత్యంత భద్రత నడుమ ఉంటే ఈ గెస్ట్ హౌస్ కు హనియా వస్తారని తెలుసుకుని దాదాపు 2 నెలల కిందటే ఓ బాంబును రహస్యంగా తీసుకొచ్చి దాచిపెట్టినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. అప్పట్నుంచి సరైన సమయం కోసం హంతకులు వేచి చూసినట్లు పేర్కొంది. మంగళవారం ఉదయం హనియా ఆ గెస్ట్ హౌస్లోని తన గదిలో ఉన్నట్లు పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత హంతకులు రిమోట్తో బాంబు పేల్చినట్లు సదరు కథనం తెలిపింది. పేలుడు తీవ్రతకు భవనం తీవ్రంగా ధ్వంసమైందని, కిటికీలు పూర్తిగా పగిలిపోయి గోడ కొంత భాగం కూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ పేలుడులో హనియాతో పాటు అతడి వ్యక్తిగత సహాయకుడు కూడా మృతి చెందినట్లు టెహ్రాన్ వెల్లడించింది. హనియా హత్యతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ దాడిని ఇజ్రాయెల్ చేయించిందని హమాస్, ఇరాన్ మండిపడుతున్నాయి.